అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య రోజుల్లో పండగలకి, స్పెషల్ అకేషన్స్ కి బట్టలు దగ్గర నుంచి ఇలా ఆల్మోస్ట్ మన తెలుగుదనం కూడా అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ప్రతి అవసరానికి ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళు కానివ్వచ్చు, అత్త వాళ్ళు కానివ్వచ్చు, ఎవరైనా సరే పార్సల్స్ పంపించుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఒక ప్లాట్ఫామ్ ఇస్ avkai.com. సో మరి avkai.com అధినేత వాసు గారు ఉన్నారు. ఇంకాస్త డీటెయిల్డ్ గా వాళ్ళ సంస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వాసు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎలా వాసు గారు అసలు ఇంత ప్రాంప్ట్ సర్వీస్ అందించాలి, ఒక ట్రాన్స్పోర్ట్, ఒక కొరియర్ సర్వీస్ ఇట్లా స్టార్ట్ చేయాలి ఇంటర్నేషనల్ గా? యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ ఇట్లా చాలా కంట్రీస్ కి పంపిస్తారట కదా. సో అసలు మీకు ఈ థాట్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? థాట్ అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ గా ఒక కొరియర్ కంపెనీలో పనిచేసామండి ఫస్ట్. దాని నుంచి మనకి దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి ఇంటర్నేషనల్ కూడా వర్క్ చేసాం అనమాట. ఇంటర్నేషనల్ పార్సిల్స్ పంపించడం, ఆ వర్క్ నేర్చుకుని, అంటే కస్టమర్ మన ఆఫీస్కి వచ్చే కన్నా మనం కూడా కస్టమర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే ప్యాకింగ్ చేసి వాళ్ళ అంటే ఏది పంపొచ్చు, ఏది పంపకూడదు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపదలసిన వస్తువులు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మన ఇంటికి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కలిగిస్తున్నాం. యాక్చువల్ గా వాళ్ళు వస్తే మన షాప్ దగ్గర ప్యాకింగ్ జరుగుతుంది, మనమే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందులో ప్యాకింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక ఫెసిలిటీ అనమాట, సర్వీస్ ఇది. వాళ్ళు చక్కగా అక్కడే డిసైడ్ అవ్వచ్చు వెదర్ తీసుకెళ్లాలా తీసుకెళ్లొద్దా ఏంటి అని. అవును, వాళ్ళ ముందే జరగటం. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒక షాప్ కి అన్ని తీసుకెళ్లాలంటే లగేజ్, వాళ్ళు ఒక కారు, ఒక డ్రైవరు, ఇవన్నీ కాకుండా మన వెహికల్ వెళ్తుంది. మన కళ్ళ ముందరే ఎట్లా ప్యాక్ చేస్తారు, జాగ్రత్తగా ప్యాక్ చేయించారు, దగ్గరుండి ప్యాక్ చేయించినట్లు అనిపిస్తుంది. అందరూ మనకి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారండి. 10-15 years నుంచి పనిచేసే వాళ్ళు అందరూ మన దగ్గర ఉండటం వల్ల మనకేంటంటే అది ఈజీ అవుతుంది. హైదరాబాద్ లో ఏ మూలైనా సరే మనం ఈజీగా కలెక్ట్ చేస్తాం. మీరు కాల్ చేసిన విత్-ఇన్ అవర్ లో మీ ఇంట్లో ఉంటారు మా బాయ్స్. గంటలో ఉంటారా? విత్-ఇన్ ద హైదరాబాద్ ఎక్కడైనా మీరు కాల్ చేయండి, విత్-ఇన్ 1 hour లో మీ ఇంటి ముందు విత్ వెహికల్ తో ఉంటారు. అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకేనా? హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది. సార్ ఇప్పుడు మార్కెట్ లో ఇన్ని కొరియర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వచ్చేసాక మన avkai.com ఏంటి సార్ సో స్పెషల్? మిగతా కొరియర్ కాదండి, కొరియర్ కన్నా మించి మంది. అంటే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఒక 50 years, 40 to 50 years ఉన్నారు అనుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ 60 above ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు ఇల్లు కదలకోకుండా వాళ్ళ ఇంట్లో నుంచే అక్కడ అబ్రాడ్ లో వాళ్ళ పిల్లల ఇంటికి ఇక్కడ వాళ్ళు పంపదలుచుకున్న వస్తువులన్నీ అక్కడికి చేరవేస్తారు. అంతేగా. అది ఇప్పుడు అబ్రాడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఇప్పుడు పచ్చడి కావచ్చు, ఒక బట్టలు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు జస్ట్ చిన్న కాల్ తోటి అమ్మా నాన్నను కూడా ఇబ్బంది పెట్టకుండా మనం సర్వీస్ ఇస్తున్నాం. ఒక అమ్మ చేసే పని కన్నా కూడా అమ్మ ఏం చేస్తుంది, వండి పెడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వండిన దాన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్నాము. అవసరమైతే వాళ్ళకి ఏదైనా కావాలంటే షాపింగ్ చేస్తున్నాము. అది పాయింట్ ఒకసారి చెప్పండి వాసు గారు. షాపింగ్ చేయడం ఏంటి అసలు? నిజంగా ఎవరు ఆఫర్ చేయరా సర్వీస్? షాపింగ్ చేయడం ఏంటంటే మేమేంటంటే రెఫరెన్స్ కోసం మేడం. అందరూ బయట కొరియర్ వాళ్ళందరూ కొరియర్ చేస్తున్నారు. బట్ ఏంటంటే అంత కొరియర్ మించి మనం ఎక్స్ట్రా ఏదైనా చెయ్యాలి, మన వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. ఫస్ట్ మాకు పని కావాలి. పని కావాలంటే ఎలా వస్తుంది? పని ఎవరైనా ఇప్పుడు మీరు మీకు బాగా పని చేసాం, మీకు వర్క్ బాగా చేసాము, మీరేం చేస్తారు, బాగా పలానా వాళ్ళు బాగా 10 మందికి చెప్తారు. నేనేంటంటే అది నమ్ముతానండి. మామూలు పబ్లిసిటీ కన్నా పక్కన వాళ్ళు చెప్పింది ఎక్కువ వస్తుంది. చెయ్యాలంటే మనం ఏదో ఎక్స్ట్రా చెయ్యాలి. సో దానికి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఏదైనా మీ అవసరం ఏదైనా చెప్పండి. పుల్లారెడ్డిలో పలానా స్వీట్ తీసుకోండి, లేకపోతే పలానా షాప్ లో శారీ తీసుకోండి, పలానా చోట బ్లౌజ్ కూడా చేపించండి. అది కూడా చేయిస్తారా? మనకి తెలిసిన బొటిక్స్ ఉన్నాయి. మీరు ఒక బేగం బజార్ వెళ్ళాలంటే మీరు ఒక బ్రాస్ విగ్రహం కొనాలి, బేగం బజార్ వెళ్ళాలి, మీకు ఒక కార్ పార్కింగ్ దొరకదు, ఒక డ్రైవర్ కావాలి. వీటన్నిటికీ మీకు పెద్ద భారం అనమాట. సో మీరు ఏంటంటే మీ తల్లిదండ్రులకి చెప్పే బదులు మాకు చెప్పారనుకోండి, మీకు మా పర్సన్ వెళ్తాడు, మీకు వీడియో కాల్ అసిస్టెన్స్ ఉంటుంది, ప్లస్ మీ ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళతో కొలాబరేట్ మేము మాకు తెలిసిన ఇప్పుడు గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము కొన్ని 1-2-3 వెండర్స్ ఉంటారు కదా, మేమేం చేస్తాం, వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్ గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు కొంత డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. అది కస్టమర్ కి బెనిఫిట్ మేడం. అంటే ఇప్పుడు సపోజ్ అడుగుతున్నాను సార్, ఊరికి వాసు గారు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఒక షాప్ కి తీసుకెళ్తారు, అక్కడ సపోజ్ మనకు నచ్చలేదు, షాప్ కి వెళ్తాం,
అంత ఓపిక తీసుకెళ్తారా? ఓపికగా తీసుకెళ్తారు. సూపర్. అసలు మీకు నచ్చిన షాప్ అయినా మేము వెళ్ళి పర్చేజ్ చేస్తాము. లేదు ఒకవేళ ఒక వస్తువు ఏదైనా చెప్తే దానికి తగ్గట్టుగా మేమైనా సజెస్ట్ కూడా చేస్తారు, షాపింగ్ చేస్తారు. దాని ప్రత్యేకంగా టీం ఉంది మేడం. ఇది అసలు మీ హైలైట్ పాయింట్. సూపర్. అందుకనే కొరియర్ మించి అన్నది. అందుకనే అన్నారు, అర్థమైంది. అంటే డోర్ స్టెప్ దగ్గర వచ్చి ప్యాక్ చేస్తారు, గంట లోపే మనిషి వెళ్ళిపోతారు. సూపర్. తర్వాత మీరే షాపింగ్ చేస్తారు. ఈ పాయింట్ ఒకటి విన్నాను వాసు గారు, షాపింగ్ చేసిన వస్తువు మీ దగ్గర 30 రోజుల వరకు పెట్టుకుంటారా? 30 రోజులు కాదు, 2 నెలలైనా పెట్టుకుంటాం. బట్ ఏంటంటే కస్టమర్ కి మనకు ఉన్న రిలేషన్, ఆ రిలేషన్ మనకు ఇప్పుడు నుంచి ఇప్పుడు కాదు 10-15 years. బట్ ఏంటంటే ఇప్పుడు దాకా జనాల్లో అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కోసమే ఇప్పుడు నేనేంటంటే మన టీవీ ఛానల్ ద్వారా జనాలకి మన దగ్గర సర్వీస్ ఉంది అని తెలియజెప్పడానికి, ఎక్కువ మందికి తెలియడానికి కోసం ఇలా మాట్లాడు. ఆసు గారు, ఎవరన్నా వ్యాపారం చేసేటప్పుడు అసలు మేము పర్ఫెక్ట్, మేము తోపలం అని చెప్తాం. మీరు చాలా ఆనెస్ట్ గా లో కంప్లైంట్ రేట్ అది కూడా ఎందుకు మెన్షన్ చేశారు? అంటే ఇప్పుడు ఆలోచించేవాడికి అసలు కంప్లైంట్లే ఉండకూడదు కదా, మీరేంటి లో కంప్లైంట్ రేట్ అని చెప్తున్నారు అని ఒక డౌట్ వస్తుంది. అది ఎందుకు అట్లా చెప్తున్నారు? రేట్ అంటే రేట్ రీజనబుల్ గా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక పార్సిల్ పంపించినప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు అమెరికా దాకా చేరే లోపు ఏదైనా జరగవచ్చు. దానికి ఏంటంటే మనం ఏంటంటే తక్కువ మార్జిన్ పెట్టి కస్టమర్ కి మార్కెట్ రేట్ ప్రకారం చేస్తాము, సర్వీస్ ఎక్స్ట్రా చేస్తాము, ఈ కస్టమ్స్ డ్యూటీస్ వీటిని అవేర్నెస్ ఇస్తాం మనము. ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీస్ కూడా కొంచెం తక్కువ దాంట్లో పడేటట్టుగా మనం కస్టమర్స్ కి రేట్లు తయారు చేసి ఇస్తున్నాం మేడం. అసలు కంప్లైంట్స్ ఎందుకు చాలా తక్కువ వస్తాయని చెప్తున్నారు? కంప్లైంట్స్ అంటే ప్యాకింగ్ పర్ఫెక్ట్, మనం చేసే పార్సిల్ ఎప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నామో ఆ టైంలోనే ఇది పంపొచ్చు, ఇది పంపకూడదని మా బాయ్స్ చెప్పేస్తారు. మనం ఏదైతే పంపకూడదు పెడతామో అప్పుడు మీకు కంప్లైంట్స్ వస్తాయి. సో మనం దాన్ని ముందరే రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి. అయినా సరే ఎక్కడో ఒకటే అర్రా వాళ్ళు కస్టమర్స్ కొంతమంది గోల్డ్ పెడతారు వాళ్ళ మీద ప్రేమతోటి, కొంతమంది సిల్వర్ పెడతారు, కొన్ని అంటే కొంతమంది మీట్ పెడతారు. అవన్నీ అట్లాంటివి లేకోకుండా మనం ఏదైతే పంపవలసిన వస్తువులు పంపించాం అనుకోండి, మీకు ఎక్కడ కస్టమ్స్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఆ కస్టమ్స్ ప్రాబ్లమ్స్ సపోజ్ ఎదురయ్యాయి అనుకుందామండి, మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎదురైంది, అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? కస్టమ్స్ లో ఆగిన దానికి ఏ కొరియర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు మేడం. ఓకే. యాక్చువల్ గా యుఎస్ కస్టమ్స్ రూల్స్ ఫాలో అవ్వాలంటే మనం అసలు చాలా తక్కువ పార్సిల్సే పంపించాల్సి వస్తుంది. బట్ మనం ఏంటంటే మన ఫుడ్, మన కల్చర్ వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి మన దగ్గర మనం పంపిస్తానే ఉంటాం. ఒకటే అర్రా ఎక్కడన్నా ఆగినా కూడా మనం దాన్ని రెక్టిఫై, మెయిల్ కోఆర్డినేషన్ ఉంటుంది. కస్టమర్ కేర్ కస్టమర్ క్లియరింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళతో ధైర్యం కావాల్సింది. మన తరఫున ఒకళ్ళు మాట్లాడే వాళ్ళు ఉండాలి ఉంటారు మేడం. తప్పకుండా కంపెనీకి ఒక టీం ఉంటుంది, మాకు కూడా ఒక టీం ఉంటుంది. వాళ్ళు మెయిల్ కోఆర్డినేషన్ చేస్తారు. రోజుకి 200 నుంచి 500 పార్సల్స్ అంటే అండి, అంత పెద్ద నెట్వర్క్ ఉందా సార్ మీకు? అంత మంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ ప్రతి షాప్ కి అంటే ఒక మన హైదరాబాద్ లో దగ్గర దాదాపు ఒక 20 బ్రాంచ్లు ఉన్నాయి మేడం. ప్రతి షాప్ కి ఒక 5 kilometers 10 kilometers రేడియస్ అంటే ఉంది. 10 to 15 minutes లో వెళ్ళిపోతారు. ఈ కస్టమర్ కేర్ సెంట్రలైజ్డ్ కస్టమర్ కేర్ ఉంటుంది. అక్కడికి కాల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ ఏరియాకి తగ్గ బ్రాంచ్ కి, ఇప్పుడు మీరు ఈసీఎల్ చెప్పారు, ఈసీఎల్ లో అండి మన హెడ్ ఆఫీస్ నుంచి ఈసీఎల్ బ్రాంచ్ కి కాల్ వెళ్తుంది, మీకు పలానా చోట పార్సిల్ ఉంది, సో మీరు కలెక్ట్ చేసుకోండి. సో అక్కడి నుంచి స్టాఫ్ విత్ ఇన్ ద మినిట్స్ లో కాల్ చేస్తారు, వాళ్ళే మీ ఇంటికి వస్తారు, డైరెక్ట్ గా ప్యాకింగ్ చేసి పికప్ చేస్తారు. నైస్ సార్. ఇప్పుడు యూజువల్ గా వేరే కొరియర్ కంపెనీస్ లో కనుక మనం చూసుకుంటే ఒకసారి పార్సల్ చేశాక 25 days 30 days 40 days రీచ్ అయితే అవుతుంది, ఎప్పుడు అన్నది డేట్ అనేది ఇవ్వరు. అట్లా మన దగ్గర ఏమన్నా నిర్ణీత సమయంలోనే వెళ్తాయని మనం ప్రామిస్ చేస్తామా? ప్రామిస్ అంటే 100లో 98% అవుతుంది మేడం. 4 to 5 working days అంటే యుఎస్ కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, ఫుడ్ వెళ్ళాలంటే 10 to 15 days ముందలే చెప్తాం మేడం. కంట్రీని బట్టి అప్రాక్సిమేట్ టైం చెప్తాము. బట్ దానికన్నా ఎక్కువ డిలే అయితే గనక అది కస్టమ్స్ డిలే అనమాట. ఆ కస్టమ్స్ డిలేలో కస్టమ్స్ లో కానీ ఏదైనా పోడైపోతే మీరు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మన సెండర్ కి రిసీవర్ కి మాకు మధ్యలో ఒక మెయిన్ ఒక దాన్ని ఏమంటారు పిల్లర్ లాంటిది ఏంటిదంటే ఇన్సూరెన్స్. మీరు మాకు పే చేయండి, ఇన్ కేస్ మీకు అక్కడ రిసీవ్ కాకపోతే మీకు ఇన్సూరెన్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పార్సిల్ పంపించినప్పుడు ఒక 500 నుంచి 500 నుంచి 1000 రూపాయలు ఒక కొరియర్ కంపెనీ మార్జిన్ ఉంటుంది. సో దానికి మీరు ఒక 1 lakh వర్త్ మెటీరియల్ పంపించినప్పుడు ఇన్ కేస్ రిసీవ్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ విత్ ఇన్ ద 1 week లో క్లెయిమ్ అప్లై చేసి
ఆ క్లెయిమ్ అమౌంట్ మీకు సబ్మిట్ ఓకే చేస్తారు. ఓకే మీరు వితౌట్ ఇన్సూరెన్స్ చేయలేని దానికి మీరు మీ రెస్పాన్సిబిలిటీ మా ఉండదు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంతేగా, ఎందుకంటే బుకింగ్ టైంలో వీళ్ళు అంటే జనాలు జనరల్ గా మన వాళ్ళు ఎలా ఉంటుందంటే బుకింగ్ చేసేటప్పుడు 10,000 అని చెప్తారు, డెలివరీ కానప్పుడు దాని వాల్యూ ₹1,00,000 అని చెప్తారు. అది అది ఉండదు, fair కాదు. ఫెయిర్ కాదు. అది సెండర్ కి రిసీవర్ కి ఇబ్బంది లేకుండా నేనే అది ఇన్సూరెన్స్ అనేది ఒకటి యాడ్ చేసాము. అది కస్టమర్ కంపల్సరీ మా వాళ్ళు చెప్తారు, బట్ కస్టమర్ కూడా దానికి ఇన్సూరెన్స్ చేసుకుంటే రేపొద్దున వాళ్ళు సేఫ్ గా ఉంటారు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్ గా కస్టమర్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కస్టమర్ సౌకర్యార్థం షాపింగ్ అంటున్నారు, ట్రావెల్ అసిస్టెన్స్, ఇట్లా డోర్ స్టెప్ పికప్ ఇన్ని చెప్తున్నారు కదా. ఇన్ని చేసినప్పటికీ కూడా మీకు స్ట్రెస్ ఉంటుందా సార్? అంటే ఏదో ఒక పాయింట్ లో కొర్రీ రావడం, ఏదో ఒక పాయింట్ లో ఇబ్బంది పడడం ఉంటుందా సార్? స్ట్రెస్ ఉంటుంది మేడం. అంటే మనం అంటే మీరు ఎంత పాపం కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలని ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఎదురవుతుంది కదా. ఉంటది మేడం. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒకసారి ఎప్పుడంటే కరోనా టైంలో ఆ స్ట్రెస్ వచ్చింది. స్టాఫ్ ఉండరు, అక్కడి నుంచి ఏమో ఆర్డర్లు ఎక్కువ, అక్కడేమో ఫుడ్ దొరక ఇళ్లలోంచి బయటికి వెళ్ళరు, ఇక్కడి నుంచి ఇక్కడేమో వీళ్ళకి ఏమవుద్దని తెలియదు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, మ్యాంగో పికిల్ బాగా వెళ్తాం. మామూలు రెగ్యులర్ డేస్ లో మ్యాంగో పికిల్ గానీ ఎవరో ఆపరు కస్టమ్స్ లో. ఖచ్చితంగా సమ్మర్ సీజన్ లో మే నెలలో మ్యాంగోస్ పికిల్ ఏది ఉండే ఆపుతారు కస్టమ్స్ లో. వెజ్ పికిలే అలౌడే, బట్ కానీ కస్టమ్స్ లో ఆగిన రోజున మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు కస్టమ్స్ లో ఆపారు, మీరే ఏమవుతుంది, కస్టమ్స్ వాళ్ళు ఆపినప్పుడు దాన్ని తీసి అబ్జెక్టెడ్ ఐటమ్ పల్లీలు తీసుకెళ్తున్నారు. మీరు పల్లీలు తీసుకెళ్ళకూడదు, కానీ మేము కొరియర్ లో పంపిస్తాం. మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే ఇబ్బందులు ఎదురవుతాయో కొరియర్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కస్టమ్స్ వాళ్ళు తీసినప్పుడు మీరు ఆ ట్రాష్ లో వేసినప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ కాసేపు కాముగా కూర్చుని అది లేదండి ఇది తీసేసేయండి అని చెప్పి మీరే చేతికి ఇచ్చేసేస్తారు. అలాగే కొరియర్ పార్సిల్లో కూడా కస్టమ్స్ వాళ్ళు రిలీజ్ చేసేదాకా పార్సిల్ అది 1 డే అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ కూడా అవ్వచ్చు. ఒక్కసారి కస్టమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పలేం. బట్ ఏంటంటే మేజర్ గా 100లో 99% ఉండదు మేడం. 1% ఉన్నా కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడాలి, అండర్స్టాండింగ్ తోటి మన కోఆర్డినేషన్, కస్టమ్స్ వాళ్ళకి కస్టమర్ కి కోఆర్డినేషన్ టైంలో ఓపిక్ గా ఉంటే మీకు మాకు కొరియర్ కంపెనీకి బాగుంటుంది. ఓకే, సో ఆ పేషెన్స్ లెవెల్స్ అన్నది కస్టమర్స్ ఆ టైంలో మీకు సపోర్ట్ చాలా సపోర్ట్ చేయాలి. కస్టమర్స్ నుంచి అది ఒక్కటే కావాలి. జనాలు ఏంటంటే వేరే కొరియర్ కి అయితే వెళ్ళిపోయింది, మీ కొరియర్ కి ఎందుకు, అది ఏ కొరియర్ కైనా వెళ్ళేది ఒకటే ఫ్లైట్, వెళ్ళేది ఒకటే ప్రాసెస్ ఒకటే. బట్ ఏంటంటే సర్వీస్, ప్యాకింగ్, సర్వీసు, రెఫరెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వాసు గారు మన కోసం చాలా కష్టపడుతున్నారండి. సో దయచేసి ఒకవేళ లేట్ అయితే పాప మీరు కూడా సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి. అది పాపం ఆయన ఆనెస్ట్ గా అభ్యర్థిస్తున్న మాట అది. ఇంకొక విషయం వాసు గారు, అమ్మని ఎవ్వరూ మర్చిపోలేరు, అలానే తెలుగు వాళ్ళు ఆవకాయని మర్చిపోలేరు. అందుకని ఆవకాయ.com అని పెట్టారా? అబ్రాడ్ లోని తెలుగు వారి అవసరాల కోసం పుట్టిందే ఆవకాయ.com. ఎంత బాగుందో వినడానికి. మన తెలుగు వాళ్ళందరికీ ఎంత కొరియరే కాదండి, కొరియర్ కి మించి చెయ్యాలి అనేది నా తపన ఆలోచన. నాకు ఎప్పుడు మీరు పని ఉండి నేను పని చేస్తా, పని నచ్చితే ఇంకొకరికి చెప్పండి. సూపర్ సార్, మీరు ఏదైతే ఒక ఇంటెన్షన్ తో, ఒక మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారు, అది నిజంగా తెలుగు వాళ్ళ అవసరాలని తీరుస్తోంది అని భావిస్తూ, ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, మా కస్టమర్ కేర్ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు అని. వాళ్ళ నంబర్ ఏమన్నా మీరు చెప్పగలరా? కస్టమర్ కేర్ 24 hours, అంటే అబ్రాడ్ లో ఉండేవాళ్ళు వాళ్ళకి నైట్ టైం ఉంటుంది మేడం, మనం నైట్ టైం కూడా వర్క్ చేస్తాము. అంటే ఫోన్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం దగ్గర నుంచి ఏదైనా కొర్రీ పడితే దాని ఫాలో అప్ దాకా ట్రాకింగ్ నెంబర్లు కానీ, డిలే కానీ, ఎనీ సమస్య, ఎనీ ప్రాబ్లం, ఎనీ ఎంక్వైరీ చేయొచ్చు. 24 hours అవైలబుల్ ఉంటుంది. 9609191919. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి కస్టమర్ కేర్ సపోర్ట్ అన్నమాట. ఇది నంబరు ఫ్రమ్ avkai.com. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఐటమ్ ట్రాకింగ్ నంబర్ దగ్గర నుంచి, మనం ఏం పార్సెల్ పంపించాలి వాళ్ళకి, షాపింగ్ అసిస్టెన్స్ దగ్గర నుంచి, మీ డిమాండ్ ఏంటో చెప్పండి, వాళ్ళు దాన్ని ఇట్టే తీరుస్తారు అన్నది మాత్రం నాకు అర్థం అవుతుంది. సార్ ప్యాకింగ్ అంతా మంచిగానే చేస్తారు కదా? 100%. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 months నుంచి యుఎస్ గవర్నమెంట్ కొంత ఎక్కువగా ట్యాక్సెస్ డ్యూటీస్ రాయటం మొన్నటి వరకు లేదు. లాస్ట్ 20 years లో ఎప్పుడు డ్యూటీస్ అనేది వేసేవాళ్ళు. లాస్ట్ 1 month జరిగినాయి. కానీ
ఇప్పుడు డ్యూటీ ఫ్రీ అండి మేడం. ఇప్పుడు $100 వర్త్ మీకు ఎనీ ఐటమ్ పంపించుకోండి, వితౌట్ డ్యూటీ మేము డెలివరీ ఇప్పిస్తున్నాము. అది జనాలు గమనించాలి. డ్యూటీస్ పడతాయి అనే ఇదితో కొంత తగ్గింది గొరవడే. ఇప్పుడు డ్యూటీ ట్యాక్స్ అనేది లేదండి. డ్యూటీ ఫ్రీగా ఐటమ్స్ $100 లోపు అయితే మాత్రం 200% పంపించవచ్చు. రైట్ సార్, వండర్ఫుల్ సార్. సార్ మీ ఆకాంక్ష, మీ కోరిక, మీ యొక్క సంకల్పం మనస్ఫూర్తిగా సిద్ధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.